అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన హితోక్తులు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలను వ్యాకరణాంశాలను తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేద్దామా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉద్దేశం, ఇది ఆ పాఠ్యాంశానికి సంబంధించిన పాఠ్యాంశం హితోక్తులు అనే పాఠ్యాంశానికి సంబంధించిన ఉద్దేశం. ఈ పాఠ్యాంశాన్ని ఎందుకోసం పెట్టినారంటే నైతిక విలువలతో కూడిన ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకత్వం, నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దపడాలనే సంకల్పం, ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని న్యాయాన్ని ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలియచేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. కవి పరిచయం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. ఇంకా భాషాంశాల్లోకి వెళ్ళిపోదాం. ఈ వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలమ్మ. ఈ ప్రశ్నలకు సమాధానాలు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నాన్న. ఇక్కడ భాషాంశాలు చూద్దాం. 1వ ఆ పాఠం ఆధారంగా అడిగిన పదాలకు ఎదురుగా అర్థాలను ఊహించి రాయండి. మైత్రి అంటే ఇక్కడ పైన ఆన్సర్లు ఉన్నాయమ్మా, అర్థమవుతుందా? మైత్రి అంటే స్నేహము, సిరి అంటే సంపద, కరములు అంటే కిరణములు, మంచివాడు అంటే సజ్జనుడు, సుంత అంటే కొంచెం, తెరవు అంటే దారి, గుహ అంటే గర్వము, అంత్య అంటే చివరి. తర్వాత ఇక్కడ 2వ చూద్దాం. క్రింది పదాలకు పర్యాయ పదాలను పద విజ్ఞానంలో వెతికి రాయండి. మనిషి అంటే నరుడు మానవుడు, పుడమి అంటే భూమి భువి, సంపద అంటే ఐశ్వర్యం ధనం, మూర్ఖుడు అంటే అవివేకి అజ్ఞాని, ధనం అంటే డబ్బు సిరి, యథార్థం అంటే సత్యం నిజం. తర్వాత వ్యాకరణాంశాలు. క్రింది వ్యాకరణాంశాలను గమనించండి. క్రీత గీసిన పదాలను విడదీయండి. ఇక్కడ ఆల్రెడీ పైన ఉన్నాయి, మనం ఇక్కడ రాసుకోవాలంతే, అర్థమవుతుందా? దానిల కంటే రాక్షసుని చూసి రాగలడని ప్రాణం తీసే, అర్థమవుతుందా? పరుస పూసుకొని. నెక్స్ట్ రాగలడని అంటే రా ప్లస్ కలడని, ప్రాణము తీసెనంటే ప్రాణం ప్లస్ తీసెను, పసరు పూసుకొని అంటే పసరు ప్లస్ పూసుకొని. తర్వాత క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. గీసినట్టే అంటే గీసిన ప్లస్ అంత అత్వసంధి. తర్వాత గీత కాదే గీత ప్లస్ కాదే, సజ్జనాలి సజ్జన ప్లస్ ఆలి సవర్ణ దీర్ఘ సంధి, సిరి ఎంతగా సిరి ప్లస్ ఎంతగా ఇత్వసంధి, వేసవి ఎండ వేసవి ప్లస్ ఎండ ఇత్వసంధి. తర్వాత షష్ఠీ విభక్తి. కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. ఇక్కడ ఏం లేదమ్మా, ఈ పదాలకు సరిపోయే పదాలకు యొక్క అనే పదాన్ని కలిపి మనము రాసుకోవాలి. కిన్కున్ యొక్క లోన్ లోపల ఏ విభక్తి? షష్ఠీ విభక్తి. తర్వాత ఇక్కడ చూడండి. భీముని యొక్క భుజబలం గొప్పది. నా యొక్క పుస్తకాలు ఎక్కడ ఉన్నాయని అంబేద్కర్ అన్నాడు. దశరథుని యొక్క కుమారులు 4. రాజు యొక్క ఆజ్ఞను శిరసావహించాలి. చంద్రుని యొక్క కాంతికి కలువలు వికసించాయి. తర్వాత క్రింది సమాస పదాలను విగ్రహ వాక్యాలుగా రాయండి. సజ్జనాలి అంటే కోయిల యొక్క శాంబకము, రాహువదన అంటే రాహు యొక్క వదనము, సూర్యకిరణాలు సూర్యుని యొక్క అత్వజ. ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ధన్యవాదాలు.